ఎరా ఇది ఊరనుకున్నావా వల్లకాడనుకున్నావా? ఏమనుకున్నావురా నువ్వు? ఎంత ధైర్యం రా నీకు మనూరు వచ్చిన ఆఫీసర్ని మద్దతు చేయడానికి? కనకారావు, నీ పన్నాగం నాకు అర్థమైందిరా. నన్ను ఎదిరించే శక్తి లేక ఇలా దొంగట బతిస్తున్నావన్నమాట. పొట్టేలు కొండని ఢీకుంటే విరిగేది దాని కొమ్ములేరా. కాళ్ళట్టుకుంటాను బాబు. ఆయన అన్యాయం చేయకండి. ఆయనకేం తెలియదు బాబు. ఆయనేం అడగడు బాబు. బాబు బాబు ఎరా గొర్రెల్లా బతకాల్సిన మీకెందుకురా పౌరుషాలు? ఇన్నాళ్ళు చుట్టు పట్టుకుని ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటే పొదుతాను. బాబు, పోలీసు బాబు, రండి బాబు. ఈ అన్యాయం చూడండి బాబు. ఏ బాబు ఎరగని నా బిడ్డ ఈయన చంపాడని కట్టేశారు బాబు. ఇంత వయసు వచ్చి ఎందుకు అబద్ధాలు? లేదు బాబు, నేను అబద్ధం అంటలేదు బాబు. ఆయనకి ఏ బాబు అని తెలియదు బాబు. రాత్రి తెల్లారులు మా గొర్రె ఒకటి లాగా బాధపడతా ఉంటే మేమిద్దరం కలిసి కాపలాగా చేయం బాబు. ఆయన పక్కనే ఉన్నాడు బాబు. అసత్యం ఆడితే నరకంలో సరసలా కాగే ఇనుము కరిగించి నాలుగు మీద పోస్తారా? పూజారి గారు, నరకాన్ని మీరు నిజంగా నమ్మిన వాళ్లే అయితే ఇలా అబద్ధం చెప్పరు. ఈ హత్య మురారే చేశాడని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యం ఉంది. ఏముందా? ఆ మహానుభావుని చంపి మీ మురారి పారిపోతుంటే ప్రత్యక్షంగా చూసిన వాడిని నేనే. పూజారి గారు, వేదాలు చదివి ఉపనిషత్తులు కంఠతా బట్టి పురాణాలు వల్లెవేసే మీరు నేర్చుకున్న నీతి ఇదేనా? ఉన్నమాట చెప్తున్నాను రా. అయ్యా, తెల్లవారుజామున స్వామివారిని నిద్ర లేపడానికి నేను ఆలయానికి వెడుతూ ఇతను చంపి పారిపోవడం నా కళ్ళారా చూశానండి. బాబు, పూజారి గారు, ఆ గుళ్ళో దేవుడిని, ఆ దేవుడు ఉండాడు ఉండాడు అని చెప్పిన మిమ్మల్ని నమ్ముకున్న మడిసిన బాబు నేను. అబద్ధం ఆడద్దు. ఏమిట్రా, త్రికాలాల్లోనూ అగ్నిని వేల్చి పవిత్రున్నైన నేను అబద్ధం చెప్తున్నానంటావుట్రా? మీ కన్ను చెదురుంటది బాబు. చీకట్లో ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? లేదు, నల్లపూసలో ఉన్న మచ్చను కూడా స్పష్టంగా చూడగలిగేంత స్వచ్ఛంగా ఉంది నా చూపు. నీ కొడుకే చంపాడు, నేను చూశాను. బాబు, దేవుణ్ణి నమ్ముకుని అనుక్షణం ఆ దేవుడు అండగా ఉంటాడన్న నమ్మకంతో ఒంటి నిండా పచ్చబడిపించుకున్నాను బాబు. ఈ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను. రాత్రి తెల్లారులో నా కొడుకు నాతోనే ఉన్నాడు. ఎందుకెళ్ళమంతా వృధా ప్రయాసపడతాం? తెలియని వాడికి చెప్పవచ్చు, కానీ తెలిసే నటించేవాడికి ఈ ప్రపంచంలో చెప్పగలిగిన వాడెవ్వడూ లేడు. ఓహో, నువ్వు నీతి శాస్త్రాలు వల్లిస్తున్నావు అన్నమాట. అంటే నా మాట అబద్ధం అన్నట్టేగా? రే ఎలమందా, నీకు నిజంగా భగవంతుడి మీద నమ్మకం ఉంది కదా? ఉంది బాబు. అయితే ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి ఎర్రగా కాలుతున్న పలుగు మీద అరచేతులు వేసి నీ కొడుకు నీ దగ్గరే ఉన్నాడని ప్రమాణం చేస్తావా? అయ్యా, నీ అమాయకత్వంతో వాళ్ళు చూడమాడిపోతున్నారు. ఒప్పుకోకు. ఒక తెలిసిన కాడి నుంచి ఆ శ్రీకిట్ట పరమాత్ముడినే నమ్ముకున్నాడురా నేను. నా బుందిలో ప్రతి అంగుళంలోనూ ఉండే దేవుడే నన్ను కాపాడతాడు. పూజారయ్య, అరచేతులేసి కాలే పలుగు మీద అరచేతులేసి ప్రమాణం చేస్తాను. తెప్పించావు. నీ అరచేతులు కాలాయో, నువ్వు అసత్యం ఆడినట్టే, నీ కొడుకు హత్య చేసినట్టే. ఒప్పుకుంటున్నాను. తెప్పించావు. పలుగు కాల్చి పట్టండి రా. ఎస్ఐ గారు, ఈ అరాచకాన్ని ఆపండి. మీ కళ్ళ ముందు మూఢ విశ్వాసంతో ఒక అమాయకుడు బలైపోతూ ఉంటే చట్ట ప్రకారం చర్య తీసుకోకుండా అలా చూస్తూ నిలబడతారేమిటి? ఎస్ఐ గారు, ఇది మా ఊరి ఆచారం, మా నమ్మకం. ఏ కొంతమంది పీర్ల పండగ నా నిప్పుల మీద నడుస్తుంటే మీరు ఒప్పుకోవట్లేదా? ఏమండి, ఇది అంతే. అదిగాక ఈ ఊరి ప్రజలు నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు నేను గడ్డ పలుగు పట్టుకునే ప్రమాణం చేశాను. అవును, గడ్డ పలుగే. ఏం మునుచబో అమ్మమ్మా, అంతే కదా? ఏమయ్యా కరణం, నువ్వు మాట్లాడవే పూజారి? అవును, చేయమనండి వాణ్ణి కూడా. అట్టగే బాబు, తెప్పించండి. శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి ఎత్తి గోవుల్ని కాపాడటం కాదు, కంసుణ్ణి చంపటం కాదు. ఇయ్యాల నా కొడుకు ఎవరిని చంపలేదని రుజువు చెయ్యి. శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు రాయి చెట్లు ఉండవు, రాయిలో ఉండవు, రుక్మిణి దగ్గర ఉండవు. నేను ఎరగను. నా బలాలకిచ్చు, నా చేతులు నా కొడుకు ఏ తప్పు చేయలేదని రుజువు చెయ్యి.
వద్దయ్యా వద్దయ్యా వద్దు. అర్థమైంది. కాపాడుతామని నమ్ముకున్నాను. పరమాత్మ నువ్వు ఉన్నావా లేవా? చీకటి పరమాత్మ. ఆయన ఏం చేస్తాడు రా ప్రమాణం? నేను చేస్తాను రా. కణకణలాడే అగ్ని కణాలను ముట్టుకొని హృదయంలో భగభగ మండే అగ్ని జ్వాలను దానికి జోడించి నేను ప్రమాణం చేస్తాను రా. మిస్టర్ మురారి, స్టాప్ ఇట్. ఐ సే స్టాప్ ఇట్. ఇప్పుడు నన్ను తప్పదు. నాకేం తెలియదు. నాకేం తెలియదు. కావాలి గారు అట్టి చేయించారు. నువ్వు చేసావని అబద్ధం చెప్పమన్నారు. మిస్టర్ మురారి, ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరినీ అడగండి. ఆ ఆఫీసర్ని ఎవరు చంపారో చెబుతారు. బాబు బాబు కనకారావు గారు వాళ్ళ పాలేరు భీముడి చేత తప్పించారు బాబు. అవునండి ఎస్ఐ గారు, అవునండి, అవును. మరెందుకు నాతో అబద్ధం చెప్పారు? అలా చెప్పకపోతే మమ్మల్ని చంపేస్తాడు బాబు ఈ కామందు. అంతేకాదు బాబు, పంతులమ్మని కొట్టించినప్పుడు నారిగాని చంపినప్పుడు కూడా ఊరంతా భయంతో నోరు మూసుకుంది బాబు. పాపం ఎలా మంది గడపాలని దొంగ కొలతలే సత గడపాలంలో కల్పించాం బాబు. లేకపోతే తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని ఊరికంబం ఎక్కిస్తానని బెదిరించినాడు సార్. అర్థమైందిగా ఎస్ఐ గారు. ఆ కామందు బ్రతికున్నంత కాలం ఈ ఊళ్ళో నిజం నిర్జీవమై చచ్చిపడింది. వాడు చావగానే నిజం మళ్ళీ బతికింది. ఇక ఈ ఊళ్ళో ఏ అన్యాయము జరగదు. జరిగినా సాక్ష్యం చెప్పడానికి నిర్భయంగా ప్రతి ఒక్కడూ ముందుకొస్తాడు. పదండి. బాబు, బాబు, నా ఒక్కదానికే కాదు బాబు, ఈ ఊరందరికీ ఎట్టి తప్పించిన మహారాజువి. నువ్వు వెళ్ళిపోతావా? ఎలని నాగమ్మ, తను చీకట్లోకెళ్తా ఈ ఊరంతటికి ఎలిగిచ్చెళ్తున్నాడు నా బిడ్డ. ఎలని అయ్యా, వెళ్ళరా వెళ్ళరా. ఎస్ఐ గారు, ఇప్పుడు మురారి తీసుకున్న నిర్ణయం మా యువతరానికి పరిష్కార మార్గం కాకుండా ఉండాలంటే మీ చట్టం 1000 కళ్లతో కనిపెట్టాలి, కాపాడాలి. బాధ్యతాయుతమైన పోలీసు అధికారి శేఖర్ మూఢాచారంతో జరిగిన దారుణాన్ని చూస్తూ కూడా తన కర్తవ్యాన్ని విస్మరించినట్టు రుజువైనది. కావున సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ ని తాత్కాలికంగా పదవి నుంచి తొలగిస్తూ చర్య తీసుకోవలసినదిగా డిపార్ట్మెంట్ వారిని ఆదేశించడమైనది.